జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః అండి అందరికీ. నాకు ఎప్పటి నుండో విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, సౌందర్య లహరి, తిరుప్పావై ముఖ్యంగా అన్నీ నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఎప్పుడూ వీలవ్వలేదు. అంతలోనే మా ఫ్రెండ్ ఒకరు ఖమ్మంలో ఉంటారు, ఆవిడ పంపించారనమాట గండికోట వెంకటలక్ష్మి అమ్మగారిది లింక్. అప్పుడు అందులో జాయిన్ అయ్యాను. అమ్మగారు ఎంత బాగా చెప్తారంటే అసలు మన కళ్ళ ముందు కనిపిస్తారు. అమ్మవారైనా, శ్రీకృష్ణుడైనా, గోదాదేవి అలా అంతా వర్ణిస్తూ అలా బాగా చెప్తారండి. అయితే రోజు క్లాసెస్ వింటున్నాము. ఇప్పుడు 3 మంత్స్ నుండి వింటున్నాము. నాకు మొన్న ఒక రోజు కల వచ్చిందండి. నాకు ఒక మంచి అనుభూతి, చాలా మంచి అనుభవం కలిగింది. నిద్రలో కల వచ్చిందండి. నిద్రలో ఉన్నాను, స్వామివారు వచ్చి లేపారనమాట. లే అమ్మా అని తట్టి లేపితే నేను లేచి కూర్చున్నానండి. కూర్చొని భయంతో చేతులు జోడించి అలాగే కూర్చున్నాను. తెల్లని వస్త్రాలతో స్వామివారు మెరిసిపోతూ నెత్తిపైన కొప్పుతో ఉన్నారండి. ఎప్పుడు గురుముఖంగా గురువు అంటావు కదా, మరి మీ గురువు ఏం చెప్పారు అంటే, అన్నీ చెప్పారండి, బాగా చెప్పారండి అని చెప్పాను. అప్పుడు అన్నారు, సరే మరి చెప్పు, మరి మీ గురువు ఏం నేర్పించారో చెప్పు అంటే, అప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, నీరజ్ గారు, శైలజ గారు. వాళ్ళని అన్నాను అనమాట, మీరు చెప్పండి అంటే వాళ్ళన్నారు మీరే చెప్పండి అన్నారు. ఇంకొకరు ఉంటారు మెంటర్, అన్నపూర్ణ గారు. ఆవిడ ఆవిడుంటే బాగుండేది అనేసి మనసులో అనుకుంటున్నాను అనమాట. సరే చెప్పు అని మళ్ళీ స్వామి అడిగారు నన్ను. అంటే ఇంకా సౌందర్యలహరి స్టార్ట్ చేశానండి. అలాగే చెప్పుకుంటూ పోతున్నాను నిద్రలోనే. అమ్మవారు ఎంత మంచిగా కనిపించారంటే నాకు, గ్రీన్ శారీతో చెరుగడలు పట్టుకొని నవ్వుతూ మెరిసిపోతూ అసలు ఎంత అందంగా కనిపించారంటే అంత అందంగా కనిపించారండి. అలాగే చదువుతున్నాను. లాస్ట్కి ఆ స్వామి నాకు కల్లో వచ్చిన స్వామి శభాష్ అన్నారండి. అన్నాక ఇంకా అది మర్చిపోకూడదు అనేసి అలాగే కూర్చునిపోయి అలాగే గుర్తు చేసుకుంటూ, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అమ్మగారితో చెప్పాలా, వెంకటలక్ష్మి అమ్మవారితో చెప్పాలా అనేసి అలాగే కూర్చున్నాను. అంత మంచి అనుభూతి కలిగిందండి నాకు. నాకు గురువు, దైవం, అమ్మ అన్నీ ఇప్పుడు గండికోట వెంకటలక్ష్మి గారే అండి. ఆ అమ్మ నాకు దొరకడం నాకు పూర్వజన్మ సుకృతం. ఎంత బాగా వర్ణిస్తారంటే ఎంత బాగా చెప్తారంటే అసలు మన కళ్ళ ముందు కనిపిస్తారండి. ఆ సౌందర్యలహరి అమ్మనైతే అసలు ఎంత మంచి వర్ణిస్తారంటే, శ్రీకృష్ణుడు, గోదాదేవి అందరూ అలాగే అండి. తిరుప్పావై చదివినప్పుడు కూడా చాలా మంచి అనుభవం కలిగింది నాకు.